రాయలసీమ అభివృద్ధికి బీజేపీ పూర్తిగా కట్టుబడి ఉందని ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ అన్నారు. రేపు కర్నూలులో ప్రధాని మోడీ పర్యటించనున్న నేపథ్యంలో కర్నూలులో నిర్వహించే జీఎస్టీ సంస్కరణ సభ రాయలసీమ అభివృద్ధికి నాంది పలుకుతుందని స్పష్టం చేస్తున్న మాధవ్తో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించబోతున్నారు. ఈ నేపథ్యంలో మరి ఆయన పర్యటన ఎలా కొనసాగబోతుందో తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం. బీజేపీ చీఫ్ మాధవ్ ఉన్నారు. సార్ చెప్పండి, ఎలా కొనసాగబోతుంది ఉమ్మడి జిల్లాలో? ఇవాళ నరేంద్ర మోడీ గారు రేపు కర్నూలు రావటం ఏదైతుందో మొత్తం రాయలసీమ కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ కూడా స్వాగతం పలుకుతుంది. నిన్ననే ఆయన గూగుల్ A1 హబ్ ఆంధ్రప్రదేశ్కి ఇవ్వటం, 83,000 కోట్ల రూపాయలతో ఒక డేటా హబ్ రావటం ఏదైతుందో ఇది ఒక చాలా చారిత్రాత్మక నిర్ణయం. దానికి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఐటీ శాఖ మార్చులు లోకేష్ గారు కూడా అభినందన తెలియజేస్తున్నాం. కొత్త ఇన్వెస్ట్మెంట్స్, కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయి. దాంతోపాటు రేపు రాబో ఏదైతే కార్యక్రమం ఉందో సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ప్రజా కూడా దీంట్లో పాల్గొనే విధంగా అందరూ కూడా ధన్యవాదాలు చెప్పాలి అని చెప్పి ఒక ధన్యవాదాల కార్యక్రమం నరేంద్ర మోడీకి పెట్టడం జరిగింది. క్లిష్ట సమయంలో దేశానికి ధరలు తగ్గించే ఒక ప్రయత్నం జీఎస్టీ సరళీకృతం చేయడం ద్వారా 2 స్లాబ్స్ విధానం ద్వారా అవటం జరిగింది. ఇది అందరూ కూడా స్వాగతం పలుకుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దీన్ని పెద్ద ఎత్తున అవుట్ రీచ్ ప్రోగ్రాం పెట్టింది. అవుట్ రీచ్ ప్రోగ్రాంకి ముఖ్య అతిథిగా మన గౌరవ ప్రధానమంత్రి రావటం ఏదైతుందో మన కర్నూలు వాసులు చేసుకున్న అదృష్టంగా రాయలసీమ ప్రాంతానికి చాలా రోజుల తర్వాత రావటం, అలాగే మన ప్రాంతంలో ఉండే శ్రీశైల క్షేత్రాన్ని దర్శించుకోవడం కూడా మనకి చాలా ఆనందం కలిగిస్తుంది. తప్పనిసరిగా రేపు జరగబోయే సభ పార్టీ అతీతంగా ప్రజలందరూ కూడా స్వాగతం పలుకుతూ ఆయనకి ధన్యవాదాలు చెప్తారు. 2019 కంటే ముందు ఇక్కడ ప్రధాని రావడం, సభ పెట్టడం కూడా జరిగింది. సో మరోవైపు బీజేపీకి సంబంధించి కూడా 16 అంశాలతో రాయలసీమ డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. సో దానికి సంబంధించి ఏమైనా మాట్లాడే అవకాశం అంటే ఆల్రెడీ బోల్డెన్ చేశారు. రేపు ఇనాగ్రేషన్ చేస్తున్నారు. అన్నీ కూడా మన ఓరోకల్లో డ్రోన్ హబ్ క్రియేట్ చేస్తున్నారు. డిఫెన్స్ క్లస్టర్ చేయబోతున్నారు. హైదరాబాద్, బెంగళూరు సంబంధించిన ఏదైతే ఎకనామిక్ కారిడార్లో కొన్ని చాలా ఇన్వెస్ట్మెంట్స్ రాబోతున్నాయి. సుమారు 150,000 ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. రాబో కాలం ఇంకా మరిన్నిగా వస్తాయి. సో ఆయన యొక్క పర్యటన కారణంగా అది మరింత ఉత్తాన్ని ఇవ్వడం. జీఎస్టీ సంస్కరణకు సంబంధించి పెద్ద సభ పెట్టాలని విమర్శించే వారికి ఏం చెప్తారు? వాళ్ళ గతికే వదిలేస్తున్నాయి. వాళ్ళు జరుగుతున్నాయి. ధరలు తగ్గే పేదవాళ్ళ కోసం మాట్లాడే కమ్యూనిస్ట్ పార్టీలు వాళ్ళు ఎంత దగులుబాచి పార్టీలుగా మారాయనే దీనికన్నా ఇంక పెద్ద ఉదాహరణ లేదు. ధరలు తగ్గుతున్న సందర్భంలో ఆందోళన కూడా చేస్తున్నారు, గో బ్యాక్ మోడీ అని చెప్పేసి. దీనికి ఏం చెప్తారు? వాళ్ళకి ఇంకా అది తప్ప ఇంకో పరిస్థితి లేదు. వాళ్ళ పరిస్థితి చూసి జాలి పడుతున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి తాజాగా ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ ఇటు కర్నూలు జిల్లా పర్యటనకు వస్తున్నటువంటి నేపథ్యంలో కంప్లీట్గా రాయలసీమకు సంబంధించి అభివృద్ధి కోసం ఏవేవైతే కార్యక్రమాలు చెప్పారో అవన్నీ కూడా ప్రకటించి తీరుతారని, అభివృద్ధిని మాత్రం ఖచ్చితంగా చేసి చూపిస్తారని చెప్తున్నారు PVN.